రాష్ట్రమైన బాగుపడాలంటే చెడుని చెవిలో చెప్పాలా, మంచిని అరిచి చెప్పాలి అన్నది అనేకసార్లు మాట్లాడుకున్నాం. కానీ జగన్ టైంలో చెడుని అరిచి చెప్పారు, మంచిని తొక్కి చెప్పారు, తొక్కి పెట్టారు, అసలు బయటికే చెప్పలేదు. సరే, ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఏంటయ్యా అంటే ప్రజలకు అవసరమైన మంచిని మాత్రం తొక్కి పెట్టి చెప్తున్నారు, చెడుని మాత్రం బాగా ఫోకస్ చేసుకోవడం కాకుండా దాన్ని మంచిగా ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి గుంటూరు జిల్లాలో హెడ్డింగ్ ప్రభుత్వ జీవోను పట్టించుకోవడం లేదు, ఈవీల మీద వీడని పన్నుపోటు. ఈ నెల 11 నుంచి అమల్లోకి రావాల్సిన ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ జీవో విడుదలే పక్షంగా వస్తున్న దక్కని పన్ను రాయితీ. అధికారుల నిర్వాహకంతో ప్రభుత్వ లక్ష్యానికి దెబ్బ, పాలసీ అమలు చేయకపోవడంతో లబ్ధిదారులపై భారీ మోత. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏపీ విద్యుత్ పాలసీని రూపొందించింది. దాని గడువు 2023తో ముగిసింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించుకున్న పాత పాలసీని పొగిడిస్తూ వచ్చింది. ఇలా గడువు ముగిసిన ప్రతిసారి వినియోగదారులపై 12% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారం పడింది. దీంతో వినియోగదారులు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. జీవో గడువు ముగిసిన 2-3 నెలల వరకు జీవోని పునరుద్ధరించకపోవడంతో ఆ సమయంలో కొన్న వినియోగదారులు 12% చొప్పున రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా జూన్ 7న గడువు ముగిస్తే దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అక్టోబర్ వరకు ఆగాల్సి వచ్చింది. దీంతో ఆ 4 నెలల కాలంలో విద్యుత్ వాహనాలు కొన్న వాళ్ళ మీద 13 నుంచి 2 లక్షల వరకు భారం పడింది. విద్యుత్ కార్లు కొన్నవారికి 4 లక్షల వరకు భారం పడింది. కాగా అక్టోబర్లో పొడిగించిన జీవో జూన్ 7 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంది. అయితే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు దసరా, దీపావళి పండుగ సమయాల్లోనే వాహనాలు కొంటారు. ఆ సమయంలో పన్ను రాయితీ లేకపోవడంతో వాహనాలు కొన్న వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఇది కావాలని జరుగుతున్నది. ఇదేదో అధికారులు తప్పిదం అన్నట్టు డ్రామా ఆడతారు. అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే. వాస్తవాలని వక్రీకరించుకుని అదే జగన్ది అయితే కనుక జగన్దే తప్పు కింద స్థాయిలో చేసినా సరే, అదే చంద్రబాబుది అయితే కనుక అధికారులు తప్పు, బాబు గారు చేద్దాం అనుకున్నా సరే వీళ్ళు జరగొడుతున్నారు. ఇట్లా ఉంటాయి వార్తలు.